వెల్కమ్ టు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్. 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలోనూ పంచమ స్థానంలో రవి బుధ గ్రహాల కలయిక కారణం చేత వృషభ రాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. ప్రధానంగా 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైనటువంటి సంబంధాలు చాలా ఆనందకరంగా మారుతూ ఉంటాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి, ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి మీ ప్రపోజల్స్ అంగీకరించడం కోసం అంటే పెద్దవాళ్ళ ముందు కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించే ఫలితాలు పలుస్తాయి. ఉద్యోగపరంగా కూడా గొప్ప శుభవార్తలు వినడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి 23వ తేదీ రాత్రి 2:57 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. పిల్లల ద్వారా సంతోషం పొందుతారు. వినోదపరమైనటువంటి ప్రయాణాలు అత్యంత అనుకూలంగా ఆనందకరంగా మారుతూ ఉంటాయి. మీకంటూ అంటే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కొద్ది శ్రమతో గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం కూడా ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అయితే ప్రయాణపరమైనటువంటి ఖర్చులు ఖచ్చితంగా వృషభ రాశి వారిని కొద్దిగా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి గణపతి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన ఈ రాశి వారికి చాలా మంచిది. 23వ తేదీ రాత్రి నుంచి 26వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండేటటువంటి సమయంలో మీకు కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా పై అధికారుల నుంచి కానీ తోటి కొలీగ్స్ నుంచి కానీ సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. శారీరకమైనటువంటి శ్రమతో శరీరానికి విశ్రాంతి అవసరమని ఖచ్చితంగా చెప్పాలి. అలానే కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు ఇక్కడ వృషభ రాశి వారు తీసుకోవాలి. శ్వాసకోశ సమస్యలు కానీ జీర్ణకోశ సమస్యలు కానీ ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. స్నేహితుల నుంచి బంధువుల నుంచి అనుకూలమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. అలానే ఇక్కడ మీరు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. 26వ తేదీ రాత్రి నుంచి 27వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది వృషభ రాశి వారికి కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ నూతన వ్యాపార అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ కొత్త పనులు మొదలు పెట్టడానికి కానీ అనుకూలమైన సమయం అని చెప్పాలి. కానీ 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత విపరీతమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఆంజనేయ స్వామికి పానకం వడపప్పు నైవేద్యం సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.